హాయ్, నేను ప్రియా. వెల్కమ్ టు IV34 న్యూస్. నిండు నూరేళ్లు తోడుగా ఉంటానని, నీ కష్టంలో సుఖంలో జీవితం పంచుకుంటాను అని దైవసాక్షిగా ప్రమాణం చేసి వేల మంది మధ్యనే మేళతాళాలతో పచ్చని తోరణాలలో మాంగళ్యం తంతున వేద మమ జీవన హేతున అంటూ తాళి కట్టి మనవాడి మాట తప్పిన ఓ భర్త అక్రమ సంబంధం పెట్టుకుని తనతో జీవితం పంచుకునే భార్యని నిత్యం వేధిస్తున్నాడు అని ఓ ఇల్లాలు ఆవేదన చెందుతుంది. నాకు నా పిల్లలకు న్యాయం చేయాలి అని, నా కుటుంబాన్ని కాపాడాలి అని, నా భర్త ఎప్పుడు తాగి వచ్చి నన్ను కొడుతూ హింసిస్తాడు అని, అక్రమ సంబంధం పెట్టుకుని అన్ని రకాలుగా హింసిస్తున్నాడు అని తెలిపారు ఓ కళ్ళులేని అభాగ్యురాలు దీనగాథ. నాకు న్యాయం చేయమని కోరుకుంటుంది. చట్టపరంగా న్యాయం తీసుకోమని పెద్దల దగ్గరికి వెళ్ళిన ఆ గ్రామంలో పెద్ద మనుషులుగా పిలువబడేటటువంటి కొంతమంది వ్యక్తుల దగ్గరకు వెళ్ళిన అక్రమ సంబంధానికి సంబంధించి ఓ ఇల్లాలికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఆ ఇల్లాలని వేధిస్తూ నరకయాతన చూపిస్తున్నారు. బాధితురాలు ఆవేదన చెందుతూ విషయం మీరువే ఈ వీడియోలో వినొచ్చు. నా కుటుంబాన్ని, నా పిల్లల్ని కాపాడాలి అని, నాతో నిండు నూరేళ్లు ఉంటానని దైవసాక్షిగా ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్న నా భర్తని నాతో కాపురానికి పంపించి నా జీవితాన్ని చక్కదిద్దాలి అని కోరుకుంటున్నాను. మీడియా వారికి నా బాధతో బాధతత్వ హృదయంతో తెలియజేసుకుంటున్న సందర్భంగా తెలిపారు. ఏం చేస్తాడమ్మా బాబు? ఆయన ఆటో తోలుతాడు. కారు కొన్ని రోజులు ఇక్కడ కాలేజీలో ఆటో ఏడుగు పోతారు. మాకైతే కమ్మాలు ఉంచిండు, కొన్ని రోజులు ఇక్కడ ఉంచిండు, కొన్ని రోజులు అటు డబుల్ బెడ్రూమ్ కి వెళ్ళి ఉంచిండు, ఏడకు తీసుకొచ్చిండు. మొన్న వాళ్ళ అన్నయ్యని వాళ్ళు వదిలిన బాధ్యత. ఒకరోజు ఈ అమ్మ వచ్చి ఏదో గొడవ అయితే వచ్చినాం మేము. మా ఇంకో పక్కన ఒక అమ్మాయి ఉంది, ఉమాన్ అమ్మాయి. ఆ అమ్మాయి ఈ అమ్మాయిని తిడతంటే మేము వచ్చినాం. వచ్చి సందలు పడేసి ఆ పిల్లని మమ్మల్ని అందరినీ నెట్టి పాడేశాడు. నెట్టి పడేసి ఈ అమ్మ అడిగినందుకు ఈ అమ్మ మీద కర్ర. మరి మీ ఊరు పెద్ద మనుషులు ఏం మాట్లాడట్లేదమ్మా? మా ఊరు పెద్ద మనుషులు ఏం పట్టించుకోరయ్యా. పోండి సావండి, తర్వాత సచిన ఇప్పుడు ఆమె దగ్గర తోలిపోయారు. ఉంచుకున్నాం కాడే తోలిపోయారు. వాళ్ళకి న్యాయం చేస్తారు కానీ వీళ్ళకి న్యాయం చేయరు. చేసుకున్న భార్యానికి న్యాయం చేయట్లేదు ఎవరు. పెద్ద మనుషుల పేర్లు చెప్పింది. చెప్పమ్మా. నా పేరు స్వరూప, పాంపాటి స్వరూప. కండ్లు లేవు. నా భర్త నన్ను ఏదైనా పెడుతున్న సంవత్సరం బట్టి నేనేం చెప్పాలి? కనపడక నన్ను ఏదైనా పెడతాను. అక్రమ సంబంధంతో ఉండి నన్ను ఎంతో బాధించి కొట్టి నా మీద గ్యాస్ మొద్దేసి ఈ ఏటకి 5 రోజులు వెళ్ళిపోయిండు. ఇంతవరకు పిల్లలు ఎట్టున్నారు ఏందనుకో రావట్లే. ఎక్కడికి పోయినా ఎక్కడ ఏమి చెప్పట్లే. ఏ పోలీసు కాడికి పోయినా కానీ మాది తీసుకోవట్లేదు. ఇంతవరకు రాలా. మా అక్క మా బావ పోతే మా బావని మా అక్కను ఇద్దరు కలిసి కొట్టారు. మా మరిది మా ఆయన ఇంతవరకు కూడా ఏది రిప్లై ఇవ్వట్లేదు మాకు. అందువల్ల ఈ మీడియా వాళ్ళతో మాట్లాడుతూ చెప్పండి. ఉదయ్ నగరు ఉపేందర్, కాంపాటి ఉపేందర్. నా ఇంట్లో నుంచే నేను మాట్లాడుతున్నా. ఆయన వెళ్ళిపోయిన ఉంచుకున్నతోనే ఉంటాడు. నా పిల్లలు నేను మందు దాగి చేస్తానంటే ఇక్కడ పెద్ద మనుషులు తోలిపోయారు. నా భర్తను తీసుకుపోయి మళ్ళీ ఆమె దగ్గరే తోలిపోయారు పెద్ద మనుషులు కూడా. ఇక్కడ ఉన్న నా పెద్ద మనుషులు కూడా. ఆ పెద్ద మనుషులు ఎవరో తెలుసమ్మా మీకు? పెద్ద మనుషులు సిద్ధయ్య, ప్రభుదాసు, ప్రసాద్ ముగ్గురు వచ్చారు. మేము ఇంట్లోకి వచ్చి తోలారు, పోయారు. స్టేషన్ లో కేసు పెట్టారన్నారు కదా, ఏమైంది మరి? అది కేసు పెట్టింది, ఏం న్యాయం చేయట్లేదు. మహిళా మండలకే పోండి అని చెప్పారు. ఆల్రెడీ నిన్నను మొన్న పోయొచ్చారు కదా మహిళా పోలీస్ స్టేషన్ కి. ఏమన్నారు అక్కడ? అక్కడ అంటే మీరు ఇక్కడ కేసు మహిళా మండలం పోలే, పోలీస్ స్టేషన్ కి పోయినాం. అదే అమ్మా, ఇక్కడ పెట్టిన తర్వాత మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కదా, అక్కడ ఏమన్నారు? అక్కడ ఏమన్నారు, రేపు 10ంటికి అన్నారు. రేపు 10ంటికి అన్నారు. పెట్టినా నా భర్తను పిలిపిలే, నన్ను పిలిపిలేదు. ఇంతవరకు ఏ రిప్లై కూడా ఇవ్వలేదు. ఇవాళ నేనే పోయిన పోలీస్ స్టేషన్ కి. పోతే మీ ఇక్కడ కాదు మీరు జరిగేది మహిళా మండలంలో జరిగిద్దని అడిగి పంపించారు. మరి ఇన్ని రోజులు ఏం చేశారమ్మా? అంత నిర్లక్ష్యం అంటే పోలీసులు కనీసం ఎవరు మీ దగ్గరికి రాలేదు, ఎవరు మా దగ్గర ఎవరు ఎటువంటి ఎవిడెన్స్ అనేది తీసుకోలేదు. మా బావని కొడితే మా బావ బండి తెచ్చి ఇంట్లో పెట్టినందుకు మా బావకి వాళ్ళ కేసు తీసుకున్నది కానీ మా కేసు తీసుకోలేదు. ఎందుకని? దాన్ని కేసు తీసుకొని నడిపిస్తున్నారు. మా కేసు అయితే తీసుకోవట్లేదు. ఉంచుకున్నామదే నడిపిస్తున్నారు. అంటే మరి మీ బావగారు ఎందుకు బండి తీసుకెళ్లారు? బండి అంటే కొట్టారు. డబ్బులు ఇవ్వని ఎన్నిసార్లు అడిగినా ఇయ్యలేదు. ఎవరు? పెళ్లి చేసిండు. మరి ఇద్దరు కలిసి కొట్టారు. కొడితే మరి కొట్టినప్పుడు డబ్బులు ఇరా అంటే ఎన్నిసార్లు అడిగినా ఇయ్యట్లా. ఇవ్వకపోతే బండి తెచ్చుకొని ఇంట్లో పెడితే ఆ బండి మీద కేసు పెట్టుకొని బండి కావాలని తీసుకొని పోయారు. దానికి వచ్చారు గానీ 3 పిల్లం గొడవ పెట్టుకున్నారు. మరి కొట్టుకున్నారు.
పిల్లం ఎట్టుంది పిల్లలు ఎట్టున్నదని ఇంతవరకు ఇంటికి రాలేదు, చూడలేదు. కొట్టిపోయింది, మరి చచ్చిందా బతికిందా అని కూడా రాలేదు. కానీ మళ్ళీ పెద్ద మనుషులు కూడా తోలొచ్చారు నా భర్తను కూడా. మరి ఇక్కడ పెద్ద మనుషులు ఏం తీర్పిచ్చారమ్మా మరి మీ భర్తకి మీకు? రేపు మాట్లాడతామన్నారు. రేపు మాట్లాడతామని నా పిల్లలను నేను మందు దాకా సస్తా అంటే నా పిల్లలు నాకు అక్కడ దోలారు. నా భర్తను తీసుకుపోయి ఉంచుకున్నాము, అక్కడ దోలారు. మా మరిది మా యారాలు వాళ్ళ అమ్మోళ్ళ ఇంటి దగ్గర ఉంచుకున్నామని మా ఆయన్ని. ఎన్ని రోజులు అయితే జరిగింది సంఘటన? ఇక 3 రోజులు బట్టి జరిగింది. 3 రోజులు అంటే పిల్లగాను తోలినాక. పిల్లగాళ్ళని ఎవరు తీసుకొని వచ్చారు మరి? పిల్లగాళ్ళని మా ఆయన పెద్ద మనుషులు తీసుకొచ్చారు హాస్టల్ నుంచి. హాస్టల్ నుంచే మా ఆయనను మా సమితి వాళ్ళు ఉంచుకున్నామా, ఇద్దరు కలిసి తీసుకొచ్చారు. నా పిల్లల్ని తీసుకురావటానికి పోదామంటే నువ్వేమొద్దు, నీకు కనపడదు, నువ్వు రావద్దు, నేనే పోయి తీసుకొస్తావు అక్కడ అన్నాడు. తర్వాతకి నేను చూసినాక ఆమెను తీసుకొని పోయినావు ఎందుకనంటే నన్ను కొట్టిండు. మరి నా పిల్లకాడికి నేను వస్తగానే ఏరా ఆమెను ఎందుకు తీసుకుపోయినావు, అక్రమ సంబంధం ఉన్నామని తీసుకుపోకూడదు అన్నందుకు నన్ను కొట్టి వెళ్ళిపోయింది. మేము పెళ్ళైనాక 5 సంవత్సరాలు ఎట్టను అట్ట ఉండాలి, మంచిగా ఉండాలి. మేము తల్లి నలుగురు మంచిగా ఉన్నాం, వదిలేస్తే హ్యాపీగానే ఉంటాం. సరే.